మరి ఆరేడి ప్రకాష్ గారిని ఆకుల రామకృష్ణ గారిని కానీ వాసిరెడ్డి యేసుదాస్ గారిని కానీ ఎందుకు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా మీ ఎవరి పేర్లు అసలు పరిశీలనలో కూడా ఎందుకు రాలేదు? అంటే నేనేమంటాను, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను మీతోటి. ఎలా అంటే నేను చాలా అద్భుతంగా పనిచేసి నేను ఫీల్ అయితే కాదు, నేను పనిచేసింది వారు గుర్తించాలి. ఒక లీడర్ యొక్క, ఒక నిజమైన లీడర్ యొక్క తత్వం ఎక్కడ ఉండదని. నేను 14 గంటలు 16 గంటల పని చెప్తే నా అవుట్పుట్ నా ఒక్కడిదే వస్తుంది. కానీ సరైన లీడర్ ఏంటంటే ది లీడర్ షుడ్ ఐడెంటిఫై ది రైట్ పర్సన్ అండ్ పుట్ ది రైట్ పర్సన్ ఇన్ ది రైట్ ప్లేస్. ఒక రైట్ పర్సన్ ఐడెంటిఫై చేయడం ఒక మార్గం అయితే ఆ మనిషి ఎక్కడ పని చేస్తే బాగుంటుందని నిర్ణయం చేసుకోవడం కూడా ఉంటుంది. ప్రతి లీడర్ కూడా విజన్ ఉంటుంది. పైగా వాళ్ళు ఎంత స్టేట్మెంట్లు ఎన్ని రకాలుగా ఇచ్చినా ఆంతరంగికంగా వాళ్ళు రకరకాలుగా ఆలోచన చేసుకుంటూనే ఉంటారు. ఇది ఈ పొజిషన్ తిరిగితే బాగుంటుందని. అందులో ఇంతమందిని రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు వాళ్ళు బ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ అంచనాలు వేరుగా ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు పక్క వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. లేదండి అతను ఈ పొజిషన్ కాదు, లేకపోతే అతను మొన్నే వచ్చాడు, లేకపోతే ఇలా చేసాడు, అది కానీ చెప్పొచ్చు. సో అది ఇప్పుడు లింగంనేని రమేష్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 3 ఎంపీలు ఇచ్చారు కదా, మరి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారా? దానిలో కాపు ఉన్నారు కదా, అందులో కాపు ఇచ్చారు కదా సతీష్ గారు. అలాగే చర్చకే రావట్లేదు అసలు ఆ విషయం చెప్పట్లేదు కదా. పోనీ ఇక్కడ ఈయన ఎవరైపోయాడు, అక్కడ ఇచ్చాడు. సానా సతీష్ గారు, నేను ఇంకో మాట చెప్తాను. సానా సతీష్ గారు రాజకీయంగా చాలా తక్కువ పీరియడ్ ఉన్నా కూడా ఇవాళ నేను ఆయన 2-3 సార్లు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాను. ఈజ్ వెరీ నైస్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్రజెంట్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ఆయన తక్కువ అనుభవంలో ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇవాళ మనం గర్వపడాల్సిందంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నాం, ఇవాళ తెలుగుదేశం పార్టీలో కాపు కమ్యూనిటీ నుంచి సానా సతీష్ గారు అత్యంత గౌరవప్రదమైన స్థితిలో ఉండటమే కాకుండా ప్రభావవంతమైన స్థితిలో ఆయన ఉన్నారు. అది మనం గర్వపడాలి కదా. గమని వాళ్ళు ఏమైనా కావాలంటే సతీష్ గారు ఏమైనా పని ఉందంటే ఆయన దగ్గరికి వెళ్తే తప్పనిసరి సాల్వ్ చేయడానికంటే తెలుగుదేశం అధిష్టానంతో మాట్లాడి ఏమంటే ఈ ఇబ్బంది ఉంది, ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి అనే స్థితిలో ఆయన ఉండాలంటే మనం గర్వపడాలి కదా. సరే, కాపులకి న్యాయం జరుగుతుందని నేను చెప్పట్లా. తెలుగుదేశం పార్టీలో ప్రజారాజ్యం జనసేన పార్టీలో ఉన్న కాపు యూత్ ఎక్కువ మంది ఉన్నారు. మెచ్యూర్డ్ లీడర్స్ ఎక్కువ మంది కాపు కమ్యూనిటీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చాలా కాలం ఆనెస్ట్గా ఎటువంటి సెల్ఫ్లెస్ సర్వీస్ చేసుకుంటూ చాలా కాలం నుంచి ఉన్న కాపులందరూ నిర్లక్ష్యానికి గురి చేయబడ్డారు, లేకపోతే వాళ్ళు అవకాశాలు కల్పించలేదు. దానికి కారణం ఏంటి? ఎక్కువ మంది కాపుల్ని చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ ఉద్దేశంతో అనుకున్నారో తెలియదు, కానీ ఎక్కువ మంది కాపుని జనసేన నుంచి అకామిడేట్ చేయడం వల్ల ఇక్కడ జనసేనలో కాపులు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. గమ్మత్తు ఏంటంటే ఇవాళ ఉన్న పదాలు మనం క్యాస్ట్ గురించి ఓపెన్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన కూడా పదే ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మన బొట్టోళ్ళు ఎవరో దీని మీద మాట్లాడితే బాగుంటుందని నేను మాట్లాడమే, కమ్యూనిటీ గురించి చెప్పడం కాదు. ఎక్కువ మంది కాపు కమ్యూనిటీని అకామిడేట్ చేసింది జనసేన పార్టీ. అందులో కాపు కమ్యూనిటీ దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆరేడి ప్రకాష్కి ఇస్తేనే నా వరకు నేను గొప్ప, నాకు ఇవ్వకపోతే కాపులకు ఇచ్చాడు కాదు, నాకు ఇవ్వాలి. సో నాకు ఇచ్చినప్పుడు శ్రీకాంత్ గారు ఎంత ఇష్టపడతారు? ఇదేదో ముద్రగడ పద్మనాభం గారి స్కూల్కి దగ్గరగా ఉంది. నా కోపం వస్తే జాతికి మొత్తం కోపం రావాలి, నేను విశ్రాంతి తీసుకుంటే జాతి మొత్తం విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వాలన్నట్టుంది. అలాగే ఎందుకుంటాడు కానీ అంటే ఆయన ఎన్నెన్ని తీసుకున్నా సొసైటీకి వచ్చిన నష్టం ఎక్కువ నష్టం ఆయన జరిగింది. నేనేమో నాకు చాలా దగ్గరగా ఆయనతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది, రాజకీయంగా అన్ని విధాలుగా ఆయన అంటే నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. నా మాటలకి మోటివేట్ అయ్యి ఆయన ఉద్యమం చేశాడు కాబట్టి ఆల్వేస్ ఆయన అంటే నాకు గౌరవే, దాంట్లో కాదు. ఆయన నిర్ణయం వల్ల ఆయన ఎక్కువ నష్టపోయాడు. ఆయన ఎక్కువ నిజంగా నష్టపోయారు. సొసైటీలో తెలియక ఆయన గురించి కామెంట్ చేస్తారు, అది టూ మచ్. ఉద్యమం ఎలా జరిగిందో చాలా మంది తెలియదు. ఎవరో ఆల్రెడీ చెప్పిన మాట ఇచ్చుకుని ఏదో కొట్టేసి రకరకాలు చెప్పారు, టూ మచ్ అది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా కూడా ఆయన నిజంగా ఆయన అంటే ప్రకాష్ గారు ఇక్కడ ఏంటంటే ఇందాక మనం కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. నేను ఇందాక ఏమన్నా ఆరేడి ప్రకాష్ గారిని కానీ ఆకుల రామకృష్ణ గారిని కానీ వాసిరెడ్డి యేసుదాస్ గారిని కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్లుగా తెలుగుదేశం పార్టీ పరిగణలోకి తీసుకోలేదు? మన అధికారంలోకి మన అధికారంలోకి రావడానికి మీ వంతు పాత్ర మీరు సామాజిక వర్గాన్ని ఒక మూడ్లో ఉంచి కూటమికి ఓటు వేయాలని చెప్పి ఓట్లని మీరు ఇటు బదలాయించడంలో మీ పాత్ర చాలా ఉంది, కాదనట్లా. ఇక్కడ ఏమైందంటే కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు జనసేనలో ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల వారికి రాజకీయ కార్యదర్శి అయిన శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు శాసన మండలికి ఆయన నామినేట్ చేయబడ్డారు. ఆయన ఈ సామాజిక వర్గం.
వీళ్ళ మీద ఈ సామాజిక వర్గానికి అందాల్సినటువంటి ఫలాలు ప్రతిఫలాలు అందించడంలోనో అందజేయటంలోనో ఎందుకు ఈ జన సైనికులు కానీ లేకపోతే వీర మహిళలు కానీ ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎందుకు వీళ్ళ మీద ఒత్తిడి తీసుకున్నారో నాకు అర్థం కాదు. వీళ్ళు జనసేనలోనే కదా ఉన్నారు. హరిప్రసాద్ గారు జనసేనే, సుబ్బారెడ్డి గారు జనసేనే. అంటే ప్రతిదీ జిందా తిలిస్మాతలాగా పవన్ కళ్యాణ్ గారి పూనుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి చేయాలి, పవన్ కళ్యాణ్ గారి పిలిచి మాట్లాడాలంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అనే విషయం, ఒక 5 శాఖలకు ఆయన బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర మంత్రి అనే విషయం మర్చిపోతున్నారు. మర్చిపోయి ఆయన సామాజిక వర్గ ప్రతినిధిగానే ఆయన ఆ కోణంలోనే దర్శిస్తున్నారు ఈ సామాజిక వర్గం. ఇది ఎంతవరకు సబబని నేను మిమ్మల్ని ప్రశ్నించడం. గ్యారంటీగా అది అంటే అది నేను చెప్పేది అదే. ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే దీర్ఘకాలికంగా అంటే వాస్తవ పరిస్థితులు ఆలోచించకుండా తొందరపాటుగా మనం ఏదేదో అనుకోవడం వల్ల వచ్చిన నష్టం ఇది. ఇప్పుడు మనం అవునన్నా కాదని నేను కూడా డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ గారు విధానాలని విభేదించి చాలాసార్లు నేను మాట్లాడిన ఇది ఉంది. ఇప్పుడు కూడా సైద్ధాంతికంగా విభేదించాలి. ఇప్పుడు కూడా చెప్తాను ఎందుకంటే ఈజ్ గ్రేట్ సెలబ్రిటీ, పొలిటికల్ లీడర్ వేరు. అది ఆ ట్రాన్స్ఫార్మేషన్లో చాలా అవసరం. అది ఆయన ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ వల్ల లేకపోతే నేను కొంచెం ఆర్థికంగా నిలబడితేనే కదా నేను చేయగలను అనే ధోరణిలో ఫస్ట్ నుంచి ఆయన ఉన్నారు. సో ఆయనకుండి రిస్ట్రిక్షన్స్, ఆయనకుండి లిమిటేషన్స్ ఆయనకు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన అన్నీ చేసేలేరు కదా, ఆయన లిమిటేషన్స్ ఆయనకు ఉన్నాయి కదా. ఇప్పుడు అలాగే డిప్యూటీ సీఎంకి లిమిటేషన్స్ ఉంటాయి, కమ్యూనిటీగా ఉండే లిమిటేషన్స్ ఉన్నాయి. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, పార్టీలో అందరినీ ఆదరిస్తున్నప్పుడు మనం అవునన్నా కాదన్నా ఆయన ఒప్పుకోకపోయినా మెజారిటీ ఒక సామాజిక వర్గం ఆయన బ్యాక్ చేస్తున్న విషయం సొసైటీకి తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన వచ్చి నేనని కార్డెట్కి తిరగాల్సిన పని ఆయనకి లేదు. ఆయన వరకు ఎంతవరకు ఎవలాగే అకామిడేట్ చేయాలనేది చేసుకుంటూ ఇతర కులం ఎంతవరకు కలుపుకోవాలనేది విశ్వ ప్రయత్నం చేసుకున్నాడు ఆయన కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, లేదా వైసీపీ ఉంది. మీరు ఏ కులంలో కావాలో 1000 మంది 100 లక్షల మంది మీకు దొరుకుతారు. ఈ పార్టీకి వచ్చేటప్పటికి ఇతర కులాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్భుతమైన విశ్లేషణ. సో దీనివల్ల ఏమవుతుంది, అందరూ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఒక సామాజిక వర్గంలో ఇతరులు వస్తుంటే వీళ్ళకేమో మన అవకాశాలు పోతానని భయం వీళ్ళకి పట్టుకుంటుంది. ఈ భయంతో ఏం చేస్తారు, ఒత్తిడి ఆయన మీద చేస్తున్నారు. ఆ ఒత్తిడితో ఆయన చేయాల్సిన పని కూడా చేయలేని స్థితికి కనిపించడానికి ఆయన వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఇందులో పరిస్థితి ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తుంది, మీరు అనే దానికి ఒక క్వశ్చన్, ఒక నా ఆలోచన ఏంటంటే జనసేన పార్టీ అవునన్నా కాదన్నా దిస్ ఈజ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ అలా కాదు. వైసీపీ జగన్ గారు పెట్టినా కూడా దానికి ఆరిజిన్ అది కాదు. అంతకుముందు వాళ్ళ నాన్న లెగసీ అంతా నడుస్తుంది. ఆయన ఆల్రెడీ ఒక జాతీయ పార్టీ ఎంపీకి ఎన్నికయ్యి బయటకు వచ్చాడు 4 ఏళ్ళ వేరే విషయం. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజారాజ్యం పార్టీ ఉందని అన్నాను, అది మంచి ముగింపుకి వెళ్ళలేదు కాబట్టి ఆ చేదు అనుభవం నుంచి మళ్ళీ ఇది పురుడు పోసుకుంది. సో ఈయన బ్యాలెన్స్ చేసుకుని చాలా కష్టమైన విషయం ముందు మనం గమనించాల్సి అంటాను. ఇప్పుడు మీరు గమనించండి, చిరంజీవి గారిని నమ్మి ప్రజారాజ్యం పార్టీలో స్టాల్వర్డ్స్ వచ్చారు. చాలామంది రాజకీయం అక్కడ ముగిసిపోయింది మనం గమనిస్తే, ఓపెన్గా మాట్లాడుకుంటే. కొందరు అనుకోని వ్యక్తులు, కొందరు రాజకీయం ఎగిసిపట్టి బయటకు వచ్చారు. అంటే వాళ్ళు ఏది కాని వాళ్ళు లీడర్స్ అయ్యారు. కొందరు పెద్ద లీడర్స్ చాలా వాళ్ళ రాజకీయ జీవితం ముగిసిపోయింది. సో ఈ అనుభవాల నుంచి ఈయన తీసుకుని కొత్త పార్టీ పెట్టినప్పుడు వాచ్ అండ్ సీ అనే ఆలోచనతో 14లో ఆయన ఏం చేయలేదు. 19 వచ్చి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని బయటకు వస్తే ఫెయిల్ అయ్యాను. సో 24 ఆయనకు ఆప్షన్ లేదు, కంటిన్యూ చేయాలంటే ఏదో నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఆ కాలంలో ఆలోచించాలి కదా అంటాను నేను. ఇప్పుడు నేను బయట ఉన్నాను, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే, తెలుగుదేశం పార్టీ కోసం ఏదైనా చేయడం సిద్ధపడి ఉన్నాను. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి ఉన్నాను. జనసేన కూటమిలో పార్టీ కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది.